ఇది ఇట్లుంటే ముఖ్యమంత్రి గారి నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి గారికి పట్టభద్రుల తరఫున ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నాం, ఆహ్వానిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మీ ముందుకు 2-3 సమస్యలు తీసుకొస్తా ఉన్నాం. ఒకటి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లైబ్రరీలను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యానికి సంబంధించినటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. అలాగే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంకా ఫ్లోరైడ్ భూతం ఏదైతే ఈ మూసీ రూపంలో ఉన్నది, ఆ మూసీ విషయంలో కూడా నల్గొండ జిల్లా ప్రజలు క్లారిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. నల్గొండ జిల్లాలో పారుతున్నటువంటి మూసీ ఏదైతే ఉందో ఆ మూసీ కొంత స్వచ్ఛతను సంతరించుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్తా ఉన్నారు. అలాగే గంధమల్ల రిజర్వాయర్ను మనం ఆల్రెడీ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఆయన హామీ ఇవ్వడం జరిగింది, తమరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. గంధమల్ల ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా తమరే శంకుస్థాపన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి చాలామంది రైతులకు భూదాన్ భూముల సమస్య ఉంది. అలాగే భూ రికార్డులలో వారికి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి. ఇట్లా నానా విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఇంకొక నల్గొండ జిల్లా, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా, ఈ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇందులో కొంతమంది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా ఇక్కడ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దయచేసి అధికారులపైన ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకునే విధంగా తమ అధికారులను ఆదేశించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,